ఈ నెల 22వ తేదీ సోమవారం అఖండ రామ నామ జపం సందర్భంగా భారీగా ర్యాలీ నిర్వహిస్తున్నామని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన శ్రీ కంబాల శ్రీనివాసరావు తెలిపారు. మండలంలో 38 గ్రామాల్లో అఖండ రామనామ జపంతో రామనామం జపిస్తూ భారీగా ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఇందులో అంతా భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తూ హిందూ ధర్మ పరిరక్షణకు అభివృద్ధి చేయాలని మంచి ఆశయంతో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హిందువులందరికీ పెద్ద పండుగగా ఉండే ఈ రామ జన్మభూమి కార్యక్రమం, ఈ విషయంలో మనం కంపల్సరిగా తలుచుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే నరేంద్ర మోడీ గారు, ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, అలాగే ఆదిత్య యోగినాథ్ గారిని ప్రత్యేకంగా తలుచుకుంటూ, ఇంకా ప్రత్యేకంగా శ్రీరామ భద్రాచార్యుడని ఒక యోగి, ఆయన సాక్ష్యం ద్వారానే మనకు రామ జన్మభూమి దొరికింది. వాళ్ళని కూడా మనం మనసులో తలుచుకో. ఎందుకంటే 500 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ 5 లక్షల మంది దాకా జనాలు చనిపోయి మనం ఈ రోజున రామ జన్మభూమిని సంపాదించుకుని అక్కడ రామాలయం కట్టుకున్నాం. దీన్ని హిందువులందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా, ఈ సంవత్సరమే కాదు ప్రతి సంవత్సరం కూడా జనవరి 22 అనేది పెద్ద పండుగ మనం నిర్వహించుకోవాలి. దాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ సంవత్సరం ఇప్పుడు రామజన్మభూమి రామాలయం ఉంది, ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకుని దానికి ప్రాతిపదికగా గోకవరం నుంచి కూడా పెద్ద కార్యక్రమం చేయాలనే తలంపుతోటి జనవరి 22 2024 సంవత్సరం సోమవారం నాడు నేను కూడా గోకవరంలో పెద్ద కార్యక్రమం తలపెట్టాను. చుట్టుపక్కల 35 గ్రామాల నుంచి 40 గ్రామాల నుంచి అందరినీ కూడా హిందూ భక్తులందరినీ ఆహ్వానిస్తూ